హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. బ్యూటిఫుల్ శారీస్తో ఈరోజు కూడా మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే శారీస్ వీడియోస్లో ఈరోజు నేను కట్టుకున్న ఈ టిష్యూ విత్ చికెన్ కర్రీ వర్క్ తోటి, వైట్ చికెన్ కర్రీ వర్క్ తోటి ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ టిష్యూ బేస్ వస్తాయండి. మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ బేస్ వస్తాయి. దీంట్లో చిన్న కలర్ టింట్ వచ్చింది. చాలా బ్రైట్గా గ్రాండ్ లుక్తో ఈవెన్ పార్టీ వేర్ ఈవినింగ్ పార్టీస్కి, కాక్టైల్ పార్టీస్కి సూట్ అయ్యేలాగా ఉంది. సూపర్గా ఉంది, లైట్ వెయిట్లో ఉంది అండ్ రేట్ మాత్రం చాలా రీజనబుల్గా, అఫోర్డబుల్గా ఉంది. 2900లో ఉంది విత్ మిర్రర్ వర్క్, మళ్ళీ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వచ్చింది. సేమ్ మీకు ఇది ప్యూర్లో కూడా ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ అనమాట. ఇది పైగా టిష్యూస్లోని, కోటాస్లోని ప్యూర్కి సెమీ ప్యూర్కి డిఫరెన్స్ తెలుసుకోవడం కూడా కష్టం ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఇది దీంట్లో వచ్చిన కలర్ టింట్ లైట్గా ఆనియన్ పింక్ వచ్చింది. అది కూడా దీంతో పాటు చూపించేస్తానమ్మా, పక్కన పెడితే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ శారీ ఇది అనమాట. ఆనియన్ పింక్ మీద అంటే గోల్డ్ టిష్యూతో కలిసేసరికి పింక్ కొంచెం కలర్ అన్నిటికీ కూడా మారుతుంది కదా, లైట్ అని అవుతుంది. సో దీని మీద వచ్చిన వర్క్ చూసారా ఎంత బాగుందో. వైట్ థ్రెడ్ చికెన్ వర్క్ విత్ మళ్ళీ స్కాలప్ బార్డర్ తోటి వచ్చింది. మళ్ళీ వైట్ థ్రెడ్ తోటి మిర్రర్స్ వస్తాయి. సో దీంట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఇది తీసే చెప్తా. సో ఇది ఇంకొక కలరు. ఇది ఏంటంటే లైట్ మరూన్ టింట్ కలిసింది. మరూన్ టింట్ కలవడం, గోల్డ్ తోటి మెరూన్ కలవడం వల్ల మీకు బ్రైట్ మెరూన్ ఏం అయిపోదు, గోల్డే కనిపిస్తుంది. బట్ లైట్గా మాత్రం మెరూన్ ఉంటుంది అనమాట. గోల్డ్ టిష్యూ అనే చెప్తాం దీన్ని. ఇగోండి, ఇది పింక్, ఇది లైట్గా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి అయితే ప్రాపర్ గోల్డ్ అండ్ వైట్ ఉంది. సో 2900కి అయితే చాలా చాలా బాగుందండి. గ్రాండ్ లుక్లో చాలా అఫీషియల్గా కట్టుకోవచ్చు శారీని, మంచి వర్క్ తోటి. దిస్ ఇస్ గోల్డ్ కలర్ శారీ. ఇది ప్రాపర్ గోల్డ్ అంటే గోల్డ్ టిష్యూలోనే ఉంది. ఇంకొక కలర్ టింట్ కలవలేదు దీంట్లోని. సో దీనికి కూడా వైట్ కాంబినేషన్ 3 కలర్స్కి కూడా సెట్ అయిందండి. సో ఇది చికెన్ వర్క్ విత్ స్కాలప్ బార్డర్ తోటి, మొత్తం అంతా మిర్రర్స్ తోటి, స్మాల్ మిర్రర్స్, ఫైన్ చికెన్ వర్క్ వస్తుందండి వైట్ థ్రెడ్ తోటి. 3 వైట్కి సూట్ అయినాయి. బ్లౌజ్ చూపించలేదు కదా, సారీ. 3టికి కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుంది. అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ కంటిన్యూ అవుతూ చిన్న బుటీస్ వస్తాయి అనమాట వైట్ థ్రెడ్ తోటి. 2900లోనే ఉంది ఈ శారీ. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ముంగా సిల్క్ శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనండి. బ్లాక్ అండ్ వైట్ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. అందరి దగ్గర ఎన్ని బ్లాక్లు ఉన్నా ఇంకో బ్లాక్ పెట్టుకుంటూనే ఉంటాము. సో అలాగా దీని మీద డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే చాలా ఫైన్ ప్రింట్, డియర్స్, ఇట్లా పిచ్వాయ్ కాన్సెప్టు, రకరకాల థీమ్ ఉంది. బట్ ఓవరాల్గా మనకు కనిపించేది ఇది ఓవరాల్గా బ్లాక్ మీద వైట్, బ్లాక్ అండ్ వైట్ శారీ అనే అంటాము. దీనికి మళ్ళీ గోల్డ్ జరీ. ఇదేమో ఫ్యాన్సీగా ఉంది, ఇదేమో ట్రెడిషనల్గా ఉంది. ఫ్యూజన్ చాలా బాగుంది. ఈ గోల్డ్ జరీతో వచ్చిన బార్డరు అండ్ గోల్డ్ జరీతో వచ్చిన బ్లౌజు 2400లో ఉంది పైగా శారీ అంతే. ఇది బ్లౌజు, బ్లాక్ బ్లౌజ్ విత్ బుటీస్ తోటి వస్తుంది. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది 2400లో. సో ఈ కలర్ఫుల్ శారీ చూడండి, వైట్ బేస్ వస్తుంది. హాఫ్ వైట్ క్రీమ్ కలర్ బేస్ మీద బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది. అది కూడా డిఫ్యూజ్ అయిన స్టైల్లో వచ్చిన డైయింగ్ వస్తుంది. ప్రాపర్ గీత గీసినట్టుగా కాకుండా హ్యాండ్ డైడ్ కాబట్టి ఇలా ఇదొక అందము. మళ్ళీ ఆ ప్లెయిన్ బార్డర్ మీద బుటీస్ అనమాట, ఈ లోటస్ బుటీస్ లాగా ఉన్నాయి. అండ్ శారీ అంతా ఇది డోలా సిల్క్ అండి. డోలా సిల్క్ మీద సన్నటి వైర ఉస్సీ మోడల్ అంటారు. అంటే ఆల్టర్నేట్ సన్న జరీ లైన్స్ వస్తాయి. దాని మీద కంచి స్టైల్ బుటీ వస్తుందండి. ప్రాపర్ కాంజీవరం స్టైల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దీనికి కాస్త కొంచెం ఈ డైయింగ్ ఇది యాడ్ చేసి డిఫరెంట్గా తయారు చేశారు. 2400లోనే ఉంది. ఇది కూడా 2400లోనే ఉంది. దిస్ డార్క్ కలర్ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే కలర్ తోటి వచ్చిన బ్లౌజ్ విత్ బుటీస్ వస్తాయి. ఇవ్వండి, కట్టుకుంటే భలే బ్రైట్గా ఉంది. మీరు ఎలా డ్రేప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. డ్రేపింగ్ స్టైల్ కుచ్చులు పెట్టుకున్నా వదిలేసినా కూడా. సో ఇది చెప్పండి. ఇందులో ఇది ఇంకో కలర్ అండి. ఇది ఎల్లో బార్డర్, క్రీమ్ బేస్ కామన్ వస్తుంది. ఆల్టర్నేట్ సన్నటి జరీ లైన్స్ వస్తాయి. మస్టర్డ్ ఎల్లో, చక్కగా మస్టర్డ్ ఎల్లో బార్డర్ తోటి వచ్చింది కాబట్టి మస్టర్డ్ ఎల్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది. దీని మీద వచ్చిన బుటీస్ చూసారా, దీని మీద కూడా గోల్డ్ కలర్ తోటి వచ్చిన బుటీస్ వస్తాయి. బ్లౌజ్ మీద కూడా గోల్డ్ బుటీస్ వస్తాయి. మంచి ట్రెడిషనల్ కలర్ అండి, నిండుగా కనిపిస్తుంది చక్కగా. హాఫ్ వైట్ బేస్ మీద లైట్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ ఏ కలర్ వేసినా బాగుంటుంది. అండ్ వైట్ అండ్ ఎల్లో అనేది కొంచెం స్పెషల్. జనరల్గా రెడ్, గ్రీను, బ్లూ, రాణి పింక్ ఏవైనా అదన్నీ డార్క్ కలర్స్. బట్ ఎల్లో ఈజ్ అ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నిజంగా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ట్రై చేయండి. దిస్ ఇస్ సూపర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. సూపర్ ఫైన్ అండ్ సూపర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అసలు ఇది కూడా రష్యన్ సిల్క్లోనే ఉంది.
సూపర్ రిచ్గా ఉంది, అసలు ఎక్సలెంట్ డిజైన్ కనిపిస్తుంది. లైట్ పిస్తా గ్రీన్కి కట్ వర్క్ అండి. ఈ కట్ వర్క్ కూడా రెగ్యులర్గా మొత్తం అంతా బార్డర్ లాగా కాకుండా ఇక్కడ ఒక కర్వ్ షేపు, అండ్ మళ్ళీ పళ్ళులో ఒక 3 ఇట్లాగా ఆర్చ్ షేప్లో వస్తుంది, అండ్ మళ్ళీ కుచ్చుల్లో వస్తుంది. ఓకేనా, ఇట్లా అంటే కుచ్చుల్లో వస్తుంది. సో ఇలాగ డిఫరెంట్గా చేశారు దీన్ని. ఇది బ్లౌజ్ కూడా వస్తుందండి. బ్లౌజ్ మీద కూడా స్లీవ్స్కి మళ్ళీ ఈ కట్ వర్క్ అండ్ అప్లిక్ వర్క్ వస్తుందండి. 3200లో ఉంది. లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ, రష్యన్ సిల్క్, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండి మంచి షిమ్మరీ లుక్ వచ్చింది. షిమ్మరీ లుక్ వచ్చి కట్ వర్క్ తోటి డిఫరెంట్గా ఉంది. 3200లో ది టిష్యూ శారీ, డిజైనర్ వీవింగ్, మందార్ పూల్ వీవింగ్ వస్తుంది. గోల్డ్ అండ్ వైన్ కలర్ మిక్సింగ్లో ఉంటుంది. ఫాలింగ్ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రికే, ఖడ్డీ టిష్యూ, ఖడ్డీ జార్జెట్ చూస్తాం కదా మనం, అలాంటిది ఇది ఖడ్డీ టిష్యూ అనమాట. ఎక్కువ మీకు వచ్చేది కలర్ బేస్ వచ్చేసరికి లైట్గాను, టిష్యూ బేస్ వచ్చేసరికి ఎక్కువగాను కనిపిస్తుంటుంది. బార్డర్ కూడా చాలా బాగుందండి. సో దిస్ ఇస్ ద పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అనమాట. ఎంతంటే ఇది 5000లో ఉంది. సో చూసారు కదండి ఈరోజు శారీస్ ఎంత బాగున్నాయో, అన్నీ చాలా బాగున్నాయి. నేను కట్టుకున్న చీరల్లో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. 2400 24లో చూపించినట్టున్నాను ఇవి. సో ఏ చీర నచ్చి తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసి తీసేసుకోవచ్చు. మీ అడ్రస్ పెట్టండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తారు, పే చేసేసి స్క్రీన్ షాట్ మెసేజ్ పెట్టేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త శారీస్ తోటి అప్డేట్ వస్తూనే ఉంటాం. ఇంకొక కొత్త న్యూస్ ఏంటంటే మీకు అందరికీ జితి విజయవాడలో కూడా ఓపెన్ అయింది. ఎస్, విజయవాడ బందర్ రోడ్లో శేషసాయి కళ్యాణ మండపం బ్యాక్ సైడ్కి వస్తుంది. టిక్కిల్ రోడ్ అంటాం దాన్ని, టిక్కిల్ రోడ్ అంటాము. బొంబే జ్యువెలర్స్ పక్క లేన్లోకి వెళ్ళాలి. ఎనీవేస్ గూగుల్ ఉంది కదండి, జితి విజయవాడ అని పెట్టుకుంటే గూగుల్ మిమ్మల్ని చక్కగా తీసుకెళ్ళి మా దగ్గర దించుతుంది. హైదరాబాద్ జితి కాన్సెప్టే విజయవాడ జితి కూడానండి. ఎక్స్క్లూజివ్ అండ్ డిజైనర్ పీసెస్ అన్నీ పెట్టాము. ఎకనామికల్ రేంజ్ ఎప్పుడు కూడా గాయత్రి ఫ్యాషన్స్ బ్రాండ్లోనే ఉంటాయి, ఎకనామికల్ రేంజ్ అన్నీ కూడాను. సో జితి విజయవాడ కూడా చూసేయండి. దగ్గర ఊర్లో వాళ్ళందరూ, హైదరాబాద్ వరకు రాలేని వాళ్ళందరూ హైదరాబాద్లో ఎలాంటి స్టఫ్ ఉందో అదే విజయవాడలో కూడా మెయింటైన్ చేస్తాం. సో అక్కడ కూడా మిమ్మల్ని నేను పలకరిస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.